హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ శివ ముద్రాజ్ అఫీషియల్. గాయ్స్, లైక్ చేయండి, ఫాలో చేయండి, వీడియో మంచిగుంటే కామెంట్ చేయండి గాయ్స్. గాయ్స్, ఈరోజు ఆవులకాడ ఉన్నా, పొద్దుగాల వచ్చిన ఆవులకాడనే ఉన్నా. ఇంకా ఏం చేస్తారు గాయ్స్? పొద్దుగాల నుంచి ఆవులకాడనే ఉన్నా. చెక్కెళ్ళి మసలు కలంగానే మేపుతున్నా. చూడండి గాయస్, ఆవులు ఇంకో ఈడ ఆడ. గాయస్, ఈ దూడ చిన్న దూడ గాయస్. ఇది మళ్ళీ ఒక సంవత్సరం అయితే కట్టేస్తుంది ఈ దూడ. తిన్నరా గాయస్? వాగుకి వెళ్ళి మేపుతున్నా, వాగులంగా. ఇంకా గాయస్, వాగు, ఇంకా ఇది వాగు. ఇంకో మా ఆవులు ఓడ మా అన్న ఉండు. గాయస్, ఇంకో గాయస్, ఇప్పుడు చేపలు వదిలేస్తాడు మా తాత. ఇప్పుడు చేపలు పడితే ఇలా ఒక 5-6 కిలోలు ఉంటాయి గాయస్. ఇలా చేపలు ఒక్కొక్కటి 5-6 కిలోలు ఉంటుంది. మొన్న రీసెంట్గా పట్టినాము. ఇలా 5 కిలోలు ఉంటాయి ఒక చేప. బంగారు తీగ, బొచ్చెలు అవన్నీ ఉంటాయి. ఇలా పెద్ద చెరువు గాయస్. ఇది ఒక స్తంభం లోతు ఉంటుండొచ్చు. ఇలా లోతు, స్తంభం లోతు ఉంటుంది. పోయినసారి ఎండిపోయింది, మళ్ళా వచ్చేసాయి, నీళ్ళు వచ్చినాయి. మళ్ళీ ఈసారి ఎండిపోతుందో తెలియదు. జర ఇంకా నీళ్ళు మగ్గిన కొద్దీ ఇంకా మంచిగా చేపలు పడుతుంటాయి. ఫుల్ మంది వస్తారు ఇళ్ళకు. మా ఊరికి వెళ్ళి ఫుల్ మంది వస్తారు ఇళ్ళకు పట్టణానికి. గాయస్, ఆవులు పోతున్నాయి, పోవాలి. ఇలా గాలాలు వేసేది, గాలాలు ఏం వేస్తలేము. ఇంకా వలలు తెచ్చినాక గాలాలు వేస్తలేము. అన్నో, ఆవులు పోతున్నాయి గాయస్, ఆవులు పోతున్నాయి. నేను ఇక్కడ ఉన్నా, ఆవులు పోతున్నాయి గాయస్. చెప్పాలి ఇంకో గాయస్, మా తాత హీరో. ఏయ్, డ్యాన్సులు భలే చేస్తావు తాత నువ్వు. సూపర్. ఓకే, ఇంత పోటీగా ఉన్నావు తాత నువ్వు. అవును, మరి ఎంత ఉంటున్నావు? నీకంటే చిన్నగా ఉంటాయి. దా పొందా. ఏది వారం వేసినావు? అక్కడ మీది మాడి పార పెట్టి ఇక జొన్నడాలు ఈ మాడి అమ్మ 2 మాలు జొన్నడాలు ఆవులకు మంచిగా ఉంటుంది. ఇక బాగుంటుంది. ఇంకా పొట్టిగా అవుతున్నాయి నువ్వు. ఏం మరి చిన్నగా మరి చిన్నగా పెద్దగా పెరిగింది ఎందుకోసారికి ఇరికేటందుకు. మరి పెడుగా ఇక నాకెందుకు పాట పాలు చూసి ఆవులు వారా ఊరుకు పావుల కడుకో. తాత జోక్ చేసుకుంటూ, మామూలు జోక్ చేయడు మా తాత. జోకు పోయింది. పావులు కట్ట మీద కోసినాయి గాయస్. ఉతకాలి, గాలి తీయాలి గాయస్. ఇదే పని గాయస్.
ఆవులు నాకు అల్లియాలి, ఇక్కడ అల్లియాలి. మేత లేనందుకు ఇంకా మొత్తం తిప్పిస్తాయి గాయస్. మేత భూమి మీద మేత లేదు, ఇంకా కైక తిరగమైతే గాయస్. యువదాన్ని అక్కడ ఉండే మళ్ళీ కట్ట దిక్కు వచ్చినాయి కదా. ఇంకో ఈడొక ఇవి మనం ఇచ్చిపెట్టినామనుకో చక్కగా తోటలోకి పోతాయి. తోటలోకి పోయినంటే మళ్ళీ దొరకవు, ఇంక ఉరుకుడు పాటు పడతాయి. గైస్ ఇప్పుడు ఇంకా ఇంకొక వారం 10 రోజులు అయితే అలా దునిపిస్తే ఇంకా మక్కలు వేస్తారు. ఇప్పుడు మక్కలు వేసి మళ్ళీ నెల తర్వాత 2-3 నెలలు అయినాక సొప్పు వస్తుంది. మళ్ళీ వచ్చే వానకాలం దాకా ఇంక ఇదే తిరక ఉంటుంది గాయస్. గడ్డి లేదు, గడ్డి తేవాలి అన్నీ. ఇంకా కైక తిరకం ఉంటుంది. ఒక కారు నిలబడంగో అదేమో ఆడిపోయింది. ఆవులు చిరకలు ఉంటాయి. మా తాతనేమో ఇంకా చిలకలకు వచ్చినామంటే ఎప్పుడు ఇంకా కామెడీ కావాలి ఆయన. కామెడీ చేస్తాడు, పాటలు పాడతాడు. ఇంకా చిలకలకు వచ్చినామనుకో ఇంకెప్పుడు నవ్వుపిస్తూనే ఉంటాడు. మనకు హుషారు ఈయన లేకపోయినా అనుకో ఇంకా జోకులు చేసి నవ్వుపిస్తాడు. డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, జోక్స్ చేస్తాడు అన్నీ. మా తాతతోటి ఒక డ్యాన్స్ వీడియో, జోక్స్ల వీడియో అది తీస్తా. నీళ్ళు వాగు నీళ్ళైతే తగ్గుతలేవు, నీళ్ళు ఇంకా అవతలకి ఇవతలకి ఓనికి రాదు. అవతలనేమో మా పొలం ఉంది, పొలంకా అవతల కొనికినే రాదు. నీళ్ళు తగ్గుతూనే అవతల కొనికి వస్తుంది. ఇప్పుడు అవతలకి అయితే ఓనికి రాదు గైస్. ఇంకా దీని పక్కనే, దీన్ని అవతల పక్క ఎంత ఒక 2-3 మళ్ళు ఉంటుంది అవతల పక్క. సొప్పన పెడదాం మొన్న పోయినసారి సొప్ప పెట్టినాం. అవతలకి ఓరాక అప్పుడే కాలు వేసేది, ఫస్ట్ కాలు వేసేది. అవతల పోనీకి రాక నీళ్ళు పెట్టాక మొత్తం ఎండిపోయింది. ఇట్లా అలాగనే పోయేది. అవతలంగా కట్ట ఇంకో నీళ్ళేమో ఇతలంగా అవతలకి ఓనికి రాదనమాట. ఇంకా వాళ్ళ చిలకనే ఉంగది. ఇదే ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వాళ్ళకు 10 ఆవులు, వాళ్ళకి 10 ఆవులు, మొత్తం 20 ఆవులు ఉంటాయి అన్నదమ్ములకే. సొప్ప గిప్ప అంతా మరి నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుసుకుందాం. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియో బాగుంటే కామెంట్ చేయండి గైస్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుదాం. బాయ్.